బతుకమ్మ కాడ ఎక్కడన్నా డీజే సౌండ్ విన్నావా నువ్వు? లేదు లేదు. ఏమన్నా కర్రలతో కోలాటాలు విన్నావా? దాండి ఆటలు ఉంటాయి ఎక్కడన్నా? ఓన్లీ చేతులతో సప్పట్లు ఆడుకునే ఆట. సప్పట్లు పోయినాయి 5 నిమిషాలు ఆవిడతోటే డీజే పెట్టి ఆ గుజరాత్ తోటి మార్వాడి దాండి ఆడిస్తాడు మన ఆడలతోటి. మన ఆడోళ్ళ తెలుసుకున్న రాజు దాండియా గోబ్యాక్ అంటారు కదా. తెలుసుకుంటే అరే మనం సప్పట్లతో ఆడుకునే ఆట పోయి వీని డీజే డిస్కో డాన్స్ ఎందుకు వచ్చినామని సోయి వచ్చిన రోజు ఆ ఇప్పుడు మన సంస్కృతి మీద దాడి చేయడానికి వ్యతిరేకిస్తున్నాం. మన పొట్టగొట్టినా ఏమంటలేం, మన భాష నేర్చుకోరు వాడికి వచ్చి. ఎవడైనా ఒక ప్రాంతం నుంచి కొత్త ప్రాంతానికి పోయినప్పుడు ఆ ప్రాంతాన్ని వాడు ప్రేమించడు, ఆ ప్రాంతంతో కలిసిపోడు. తెలంగాణకు వచ్చిన మార్వాడీలను, తెలంగాణకు వచ్చినటువంటి బెంగుళూరు బేకరీ వాళ్ళని, తెలంగాణకు వచ్చిన రాజస్థాన్ స్వీట్ హౌస్ వాళ్ళని, తెలంగాణకు వచ్చినటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎవరినైనా ఒక మూఢనమ్మకాల నిర్మూలన సంఘము, శాస్త్రీయ సమాజాన్ని కోరుకునే వ్యక్తిగా నా విన్నపం ఏంటంటే, మీరు ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతాన్ని గౌరవించండి, అక్కడి చరిత్రని, నాగరికతను, వారసత్వాన్ని గౌరవించండి, అక్కడి మానవ సంబంధాలను పెంచుకోండి. మీ ప్రాంతం యొక్క భక్తిని ఆ ప్రాంతం మీద రుద్ది ఇక్కడ ప్రకృతి దేవతలు ఉంటారు, పల్లె దేవతలు ఉంటారు, వీటిని తీసేసి ఎల్లమ్మను పోషమ్మను తీసేసి వాడు వేరే దేవతగా మార్చేస్తా ఉన్నాడు. ఇక్కడికి వచ్చినటువంటి వేరే ప్రాంతం వాడు అక్కడ ఒక గుడి మీద ఫోకస్ చేస్తాడు రాజకీయాన్ని, భక్తిని ఫోకస్ చేస్తాడు రాజకీయాన్ని. ఆ రాజకీయ పవరోనికి పైసలు సంపాదించిస్తూ వాని నోరు మూస్తా ఉన్నాడు. కాబట్టి ప్రజల్లో కలవని వాళ్ళని ఖచ్చితంగా తన్ని తరిమేస్తాడు.